హాయ్ స్టూడెంట్స్, BSc ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించి మన ఎలెక్టివ్ ఏ అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ పేపర్ని మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీంట్లో యూనిట్ 1ని మనం మొదలుపెట్టుకున్నాం. ఈ యూనిట్ 1లో మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గురించి ఈ దాంట్లో చదువుకున్నాం. ఇందులో ముఖ్యంగా ఈ వీడియోలో మనం నేర్చుకునేటువంటి టాపిక్స్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ వన్ వచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్, దీన్నే మనం టైట్రిమెట్రీ అని చెప్పేసి అంటాం. అలాగే ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ యాక్యురేట్ టైట్రిమెట్రిక్ అనాలిసిస్, టైట్రిమెట్రిక్ అనాలిసిస్కి సంబంధించి ఎసెన్షియల్ కండిషన్స్ ఏంటి, అట్లాగే వాల్యూమెట్రికల్ అనాలిసిస్లో ఈ టైట్రేషన్స్లో వాడేటువంటి పదాలు ఏమిటి అండ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్ అంటే టైట్రేషన్, స్టాండర్డ్ సొల్యూషన్, సో ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్, టైట్రెంట్, టైట్రేట్, ఎండ్ పాయింట్, ఇండికేటర్, ఇలా ఈ వాల్యూమెట్రికల్ అనాలిసిస్లో వాడేటువంటి టర్మ్స్ అన్నిటినీ కూడా మనం తెలుసుకుంటాం. అట్లాగే క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రేషన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రిమెట్రిక్ రియాక్షన్స్ ఆర్ టైట్రేషన్స్ గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. అంటే లాస్ట్ వీడియోలో మనం అనలిటికల్ కెమిస్ట్రీ గురించి, ఆ అనలిటికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి 2 మెథడ్స్ గురించి, క్లాసికల్ మెథడ్, దాన్ని వెట్ అనాలిసిస్ మెథడ్ అని చెప్పేసి, రెండోది ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. అలాగే ద అనలిటికల్ కెమిస్ట్రీ యాజ్ ఎ 2-స్టెప్ కెమికల్ అనాలిసిస్ గురించి కూడా చెప్పుకున్నాం. అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్ లో అంటే ఐడెంటిఫికేషన్, క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఆర్ మిక్సర్స్, అందులో ప్రెసెంట్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ గురించి, అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం మనం. సాల్ట్, మిక్సర్ సాల్ట్ అనాలిసిస్ కానీ, కాంపౌండ్ అనాలిసిస్, ఆర్గానిక్ కాంపౌండ్ లో ప్రెసెంట్ అయి ఉన్నటువంటి ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేయడం కానీ, ఒక మిక్సర్ సాల్ట్ ఇచ్చినప్పుడు లేదా ఒక సింపుల్ సాల్ట్ ఇచ్చినప్పుడు అందులో ఏమేమి ఉన్నాయి, ఏ అనయాన్స్ ఉన్నాయి, ఏం క్యాటయాన్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేసేటువంటి అనాలిసిస్ క్వాలిటేటివ్ అనాలిసిస్. అందుకని ఏం చెప్తాం, వాట్ ఇట్ ఈజ్, అందులో ఏమేమి ప్రెసెంట్ అయి ఉన్నాయో చెప్పేది. అలాగే రెండోది క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఎస్టిమేషన్, అంటే డిటర్మినేషన్ ఆఫ్ యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆర్ కాంపౌండ్ alone or in a mixer in the given volume of solution or in a definite amount of solid. ఒక ఇచ్చిన సాలిడ్ లో కానీ లేదా ఇచ్చిన సొల్యూషన్ లో కానీ ఉన్నటువంటి మీన్స్ సబ్స్టెన్స్ ని డిటర్మైన్ చేయడం, ఎస్టిమేట్ చేసేటువంటి ప్రాసెస్ని దీన్ని మనం ఏమన్నాం, క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని చెప్పేసి అన్నాం. దట్ మీన్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ ప్రెసెంట్ అన్నది ఐడెంటిఫై చేసేదే ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో క్వాలిటేటివ్ అనాలిసిస్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్నే మనం ఏం చెప్పుకున్నాము, అనలిటికల్ కెమిస్ట్రీగా మనం మెయిన్గా చెప్పడం అనేది జరిగింది. ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ని మనం 2 టైప్స్గా మనం చెప్తున్నాం. అంటే ద మెథడ్స్ ఎంప్లాయిడ్ ఇన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. వన్ ఈజ్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్, సెకండ్ వన్ వచ్చి గ్రావిమెట్రిక్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ గురించి తెలుసుకుందాం. అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే ఏంటి, ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి అన్నది మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్. సో ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అనేది ఇట్ ఈస్ అన్ అనలిటికల్ క్వాంటిటేటివ్ మెథడ్. సో వేర్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఇన్ ద సొల్యూషన్ ఈజ్ ఎస్టిమేటెడ్. సో ఇచ్చిన అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇందులో మనం ఐడెంటిఫై చేయడం, అలాగే ఇంకొకటి ఏంటి, ఆ కాన్సన్ట్రేషన్తో పాటు ఆ సబ్స్టెన్స్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ని కూడా ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది బై యాడింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ another substance present in the solution. దీన్నే మనం వాల్యూమెట్రికల్ అనాలిసిస్ అని చెప్పేసి అంటాం. అంటే నోన్ సొల్యూషన్ ఉపయోగించుకుని అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ని మరియు ఆ అన్నోన్ సొల్యూషన్ లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ యొక్క వెయిట్ ని ఎస్టిమేట్ చేసేటువంటి మన ప్రాసెస్ ఈ వాల్యూమెట్రికల్ అనాలిసిస్. అయితే ఈ వాల్యూమెట్రికల్ అనాలిసిస్ నే మనం ఏమని పిలుస్తాం, టైట్రిమెట్రిక్ అనాలిసిస్. అంటే ఈ ప్రక్రియని ఒక టైట్రేషన్ ద్వారా మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ని టైట్రిమెట్రిక్ అనాలిసిస్ అని చెప్పేసి చెప్తాం. అంటే దీన్నే క్లియర్ గా ఒకసారి
చెప్పుకున్నట్లయితే ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ద క్వాంటిటీస్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ శాంపిల్ అన్నౌన్ సొల్యూషన్ ప్రెసెంట్ ఇన్ ద గివెన్ శాంపిల్ సొల్యూషన్. ఆ శాంపిల్ ఏంటి మనకి అన్నౌన్ తెలియదు. ఆ అన్నౌన్ శాంపిల్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్తో పాటు ఇంకోటి ఏంటి, అందులో ప్రజెంట్ అయి ఉన్న కాన్స్టిట్యూయెంట్స్ని వేరొక స్టాండర్డ్ సొల్యూషన్ ఉపయోగించి, అంటే నోన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఉపయోగించి, నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ ఉపయోగించి ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా ఐడెంటిఫై చేసేటువంటి ప్రక్రియే ఈ వాల్యూమెట్రికల్ అనాలిసిస్. ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ద క్వాంటిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్స్ present in the given sample, unknown sample solution are determined by measuring the volume of the solutions taking part in the given chemical reaction. ఒక రసాయన చర్య ద్వారా మనం వీటిని ఒక అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ని, అన్నోన్ సొల్యూషన్ లో ప్రెసెంట్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ యొక్క ఎస్టిమేషన్, కాన్స్టిట్యూయెంట్స్ యొక్క వెయిట్ ని ఎస్టిమేట్ చేసేటువంటి, క్వాంటిటీని ఎస్టిమేట్ చేసేటువంటి ప్రాసెస్ అన్నమాట. దెన్ కమ్ టు ద నెక్స్ట్ వన్. సాధారణంగా ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మనం ఇప్పుడు కూడా సబ్స్టెన్సెస్ అన్నిటినీ కూడా సొల్యూషన్స్ ని తీసుకుంటాం. సొల్యూషన్ అంటే మనం చెప్తాం ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more సబ్స్టెన్సెస్ ఇస్ కాల్డ్ సొల్యూషన్. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్. అయితే మనకి ఇక్కడ 3 రకాల సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి గ్యాసియస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ సొల్యూషన్స్. మనం ఇక్కడ మాట్లాడేది లిక్విడ్ సొల్యూషన్స్. అంటే ఒక సాలిడ్ ని ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకోవాలి. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ గివ్స్ సొల్యూషన్ అంటాం. అంటే మనం డిస్కస్ చేసేదంతా కూడా బైనరీ సొల్యూషన్స్. ఇందులో సాల్వెంట్ ఏమో మేజర్ పార్ట్ లో ఉన్నటువంటి దాన్ని, ఎక్కువ మొత్తంలో ఉన్నదాన్ని సాల్వెంట్ అని, తక్కువ మొత్తంలో ఉన్నదాన్ని సొల్యూట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో సాల్వెంట్ అనేది లిక్విడ్ గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సొల్యూట్ అనేది ఏంటి అంటే సాలిడ్ కానీ లిక్విడ్ కానీ, అంటే ఒక లిక్విడ్ని లేదా ఒక సాలిడ్ని మనం సొల్యూట్గా తీసుకుని సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకుని వెళ్తాం అన్నమాట. సాల్వెంట్లో డిజాల్వ్ చేసుకుని, ఆ సాల్వెంట్ ఎవరు, లిక్విడ్ స్టేట్లో ఉన్న సాల్వెంట్. అందుకనే ఇవన్నీ సొల్యూషన్స్ అన్ని కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ సోడియం కార్బోనేట్ సొల్యూషన్, ఏం చేస్తాం, సోడియం కార్బోనేట్ ఈజ్ ఏ సాలిడ్. సో ఈ సాలిడ్ ని మనం వాటర్ లో సాల్యుబుల్ చేయడం అనేది జరుగుతుంది. దేర్ఫోర్ దెన్ ఇట్ బికమ్స్ సొల్యూషన్. అలాగే HCl సొల్యూషన్. సో HCl ని మన కాన్సన్ట్రేట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని సర్టెన్ అమౌంట్ ఆఫ్ HCl ని వాటర్ లో డిజాల్వ్ చేస్తాం. సో ఇలాగా మనం సొల్యూషన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. అంటే నోన్ అయినా అన్నోన్ అయినా సరే సొల్యూషన్స్ ద్వారా వెళ్తాం. అందుకని ఇన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ద సబ్స్టెన్స్ టు బి ఎస్టిమేటెడ్ ఈజ్ సప్లైడ్ ఇన్ సొల్యూషన్ అని చెప్తాం. నెక్స్ట్ అట్లాగే ప్రాసెస్ ఏంటి, సో ఇక్కడ ప్రాసెస్ అన్నమాట మెయిన్. ఇదొక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే 2 సొల్యూషన్స్ తీసుకుంటున్నాం. ఒకటి నోన్ సొల్యూషన్, ఒకటి అన్నోన్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ ని కొనికల్ ఫ్లాస్క్ లోకి త్రూ పిపెట్ ద్వారా తీసుకుంటాం, ఇంకొక సొల్యూషన్ ని బ్యూరెట్ లోకి తీసుకుంటాం. ఇలాగ బ్యూరెట్ లో తీసుకున్నటువంటి సొల్యూషన్ ని డ్రాప్ వైజ్ కొనికల్ ఫ్లాస్క్ లో ఉన్న సొల్యూషన్ కి కలపడం ద్వారా ఒక రసాయన చర్యని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ రెండు సొల్యూషన్స్, నోన్ అన్నోన్ సొల్యూషన్స్ యొక్క వాల్యూమ్స్ ని నోట్ చేసుకుని తద్వారా మన కాన్సన్ట్రేషన్ ని క్యాలిక్యులేట్ చేసి అన్నోన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ అన్నోన్ సబ్స్టెన్స్ లో ప్రెసెంట్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ యొక్క వెయిట్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రిన్సిపల్. దీన్ని మనం టైట్రేషన్ అని చెప్పేసి అంటాం. ఏ సొల్యూషన్ కాల్డ్ టైట్రెంట్ ఆర్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ known volume is taken in the conical flask through pipette to that the estimated unknown sample solution taken in the burette is added dropwise in order to complete a chemical reaction. Then both the solution volumes are noted and calculated the concentration of unknown solution followed by the quantity of the substance present in the same unknown. So that's why ఇందులో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఏ రియాక్షన్, ఇక్కడ రియాక్షన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని మనం ఒక థర్డ్ సబ్స్టెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసినట్లయితే దాన్ని మనం ఆ రియాక్షన్ కంప్లీట్ అయింది అన్న విషయాన్ని ఎలా చెప్తాం, ఎండ్ పాయింట్ ద్వారా రికగ్నైజ్ చేస్తాం. ద కంప్లీషన్ ఆఫ్ ద రియాక్షన్, దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద టైట్రేషన్, ఈజ్ మార్క్డ్ బై ఏ షార్ప్ కలర్ చేంజ్ ఆఫ్ ద
ఇండికేటర్. సో ఇండికేటర్ రియాక్షన్ కంప్లీట్ అయ్యింది, ఒక నోన్ సొల్యూషన్ అన్నోన్ సొల్యూషన్ నోన్ వాల్యూమ్తో స్టార్ట్ చేసుకున్నాం, మనం టైట్రేషన్ చేసాం, ఈ కెమికల్ రియాక్షన్ కండక్ట్ చేసాం, ఈ రియాక్షన్ కంప్లీట్ అయింది అన్న విషయాన్ని ఒక ఇండికేటర్ ద్వారా, ఆ ఇండికేటర్ యొక్క కలర్ చేంజ్ ద్వారా మనం రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్. సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టైట్రేషన్. సో ఇది మెయిన్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ టైట్రేషన్స్. నెక్స్ట్ మన అసలు ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ యాక్యురేట్ టైట్రిమెట్రీ. సో ఈ టైట్రిమెట్రీని, ఈ టైట్రేషన్స్ని, ఈ వాల్యూమెట్రికల్ అనాలిసిస్ని యాక్యురేట్గా చేయాలి అంటే ఏమేమి కండిషన్స్ ఉండాలి అంటే ఈ ఫాలోయింగ్ కండిషన్స్ మనం వాడతాం. అందులో ఫస్ట్, ఏ వాల్యూమెట్రికల్ అనాలిసిస్ మస్ట్ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ కండిషన్స్. ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి ద ఈక్వేషన్ గవర్నింగ్ ద రియాక్షన్ మస్ట్ బి నోన్. అంటే నువ్వు చేసేటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్కి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఒకటి ఖచ్చితంగా నోట్ చేయాలి. అంటే ఒక అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ అన్నోన్ని ఎవరితో రియాక్షన్ జరిపిస్తే మనకి దీని కాన్సన్ట్రేషన్ తెలుస్తుందో, లేదా ఆ అన్నోన్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఎనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ని లేదా మీన్స్ వెయిట్ని మనం ఎస్టిమేట్ చేయగలుగుతామో, డిటర్మైన్ చేయగలుగుతామో, దానికి సంబంధించినటువంటి కెమికల్ ఈక్వేషన్ని మనం తీసుకోవాలి. అంటే రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ ఆ కెమికల్ ఈక్వేషన్ని ఖచ్చితంగా మనకి తెలియాలి. నెక్స్ట్ వచ్చి రియాక్షన్ మస్ట్ గో టు కంప్లీషన్ అండ్ దేర్ మస్ట్ బి నో కాంప్లికేటింగ్ సైడ్ రియాక్షన్స్. ఎక్కడ కూడా సైడ్ రియాక్షన్స్ అనేవి ఉండకూడదు. ఖచ్చితంగా రియాక్షన్ ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి. అంటే మనకి అన్నోన్ యొక్క కాన్సన్ట్రేషన్ కడదాం అనుకున్నాం. సో ఈ అన్నోన్ని మనకి నోన్ సొల్యూషన్ తోటి రియాక్షన్ జరిపిద్దాం అనుకున్నాం, నోన్ కాంపోనెంట్ తోటి. అప్పుడు ఈ రెండింటి రియాక్షన్ కూడా ఎలా ఉండాలి, చక్కగా కంప్లీట్ అయ్యి ఉండాలి, ఇన్ టైంలో కంప్లీట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ సైడ్ రియాక్షన్స్, కాంప్లికేటెడ్గా సైడ్ రియాక్షన్స్ ఏమీ ఉండకూడదు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంకోటి ఏం చెప్తున్నాం ఇందులో అంటే ద రియాక్షన్ షుడ్ బి ఇన్స్టాంటేనియస్ అండ్ ఫాస్టర్ రేట్. అంటే క్విక్గా జరగాలి, రేట్ ఆఫ్ రియాక్షన్ క్విక్గా ఉండాలి, ఇన్స్టాంటేనియస్గా ఉండాలి, అంటే తొందరగా జరగాలి. నువ్వు ఎప్పుడైతే బ్యూరెట్ నుంచి కొనికల్ ఫ్లాస్క్కి యాడ్ చేస్తున్నావో, బ్యూరెట్లో ఉన్న సొల్యూషన్ని కొనికల్ ఫ్లాస్క్లో యాడ్ చేస్తున్నావో ఆ రియాక్షన్ తొందరగా జరుగుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి దేర్ మస్ట్ బి సమ్ మీన్స్ ఆఫ్ అసెసింగ్ వెన్ ద రియాక్షన్ ఈస్ కంప్లీటెడ్. అంటే రియాక్షన్ పూర్తయింది అన్నటువంటి అసెస్మెంట్ అనేది మనకు తెలియాలి. పూర్తి అయిపోయింది. దీన్ని ఎలా అప్లై చేస్తాము అంటే యూజువల్లీ ఇండికేటర్ను యూజ్ చేస్తాం. ఇండికేటర్ను ఉపయోగించో, ఎందుకంటే ఇక్కడ ఇండికేటర్ని ఎందుకు ఉపయోగించాలి అంటే నువ్వు తీసుకున్న రెండు సొల్యూషన్స్, నోన్ అన్నోన్ రెండు సొల్యూషన్స్ కూడా కలర్లెస్ అయినప్పుడు మాత్రమే మనం బయట నుంచి ఒక థర్డ్ సబ్స్టెన్స్ని, నోన్ ఫస్ట్ సబ్స్టెన్స్, అన్నోన్ రెండో సబ్స్టెన్స్, మూడవడు ఇండికేటర్. సో ఈ ఇండికేటర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు కలర్లెస్ సొల్యూషన్స్ కాబట్టి, రెండు కలర్లెస్ సొల్యూషన్స్ కలుపుతున్నావు కాబట్టి రియాక్షన్ పూర్తయిందా లేదా అన్న విషయం మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం అక్కడ. అందుకనే కలర్లెస్ సొల్యూషన్స్తో చేస్తున్నప్పుడు ఆ రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా, ఆ కెమికల్ రియాక్షన్ పూర్తయిందా లేదా అన్న విషయం చెప్పడానికి ఇక్కడ ఇండికేటర్ని ఖచ్చితంగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. యూజువల్లీ అన్ ఇండికేటర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ దిస్ పర్పస్. అంటే టు అసెస్మెంట్ వెన్ ద రియాక్షన్ ఇస్ కంప్లీటెడ్ ఆర్ నాట్ అని అసెస్ చేయడానికి మనం దీన్ని ఇండికేటర్ని వాడతాం. అలాగే ద స్టాండర్డ్ సొల్యూషన్ మస్ట్ నాట్ ఆల్టర్ ఇన్ స్ట్రెంగ్త్. ఇక్కడ స్టాండర్డ్ సొల్యూషన్ గురించి మాట్లాడాలి. సో మనం తీసుకునేటువంటి నోన్ సొల్యూషన్ని ఇక్కడ స్టాండర్డ్ సొల్యూషన్ అంటాం. అంటే అది రిఫరెన్స్. సో రిఫరెన్స్ అంటే స్టాండర్డ్ సొల్యూషన్ కరెక్ట్గా లేకపోతే నువ్వు అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ అన్నోన్ సొల్యూషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ని ఎస్టిమేట్ చేయడం కానీ జరగదు. సో అందుకనే ఇక్కడ అన్నోన్ సొల్యూషన్ అనేవాడు అంటే నువ్వు తీసుకునేటువంటి నోన్ సొల్యూషన్ యొక్క స్ట్రెంగ్త్ అంటే కాన్సన్ట్రేషన్ అనేది మారిపోకుండా ఉండాలి. సో అలాగే స్టెబుల్గా ఉండాలి. నెక్స్ట్ అట్లాగే సో బిట్వీన్ ద టైం పీరియడ్లో చేంజ్ అయిపోకుండాను చాలా క్లియర్గా
మనం ఏ పర్పస్కి అయితే యూటిలైజ్ చేస్తున్నామో ఏ అన్నౌన్ అయితే ఐడెంటిఫై చేస్తున్నామో దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసేదిలా ఈ స్టాండర్డ్ సొల్యూషన్ అనేది ఉండాలి అని. నెక్స్ట్ అట్లాగే ఇన్ అదర్ వర్డ్స్ ద సొల్యూషన్ మస్ట్ బి స్టేబుల్ టు లైట్. సో నువ్వు తీసుకున్నటువంటి నోన్ సొల్యూషన్ అంటే స్టాండర్డ్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మీన్స్ లైట్కి స్టేబుల్గా ఉండాలి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ జరగకుండా ఉండాలి, అండ్ ద రియేజెంట్ మస్ట్ నాట్ రియాక్ట్ ఇన్ ఎనీ వే విత్ ద సాల్వెంట్. అంటే నువ్వు తీసుకున్నటువంటి కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో అంటే నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమన్నా స్టాండర్డ్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ సొల్యూషన్ అనేది అందులో ఉన్న సాల్వెంట్ తోటో లేదంటే అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ తోటో సో లేదా డికంపోజ్ అయిపోవడమో లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డికంపోజ్ అవ్వడము ఇలాంటివి ఏమీ కూడా జరగకుండా స్టేబుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం ఈ నోన్ సొల్యూషన్ ఈ స్టాండర్డ్ సొల్యూషన్ని ఉపయోగించి అన్నౌన్ని యాక్యురేట్గా మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. కాబట్టి దీస్ ఆర్ ద ఎసెన్షియల్ కండిషన్స్ ఫర్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్. సో నెక్స్ట్ వచ్చి ఇందులో మనం అంటే ఏ టర్మ్స్ వాడతాం వాల్యూమెట్రికల్ అనాలిసిస్లో వాడేటువంటి టర్మ్స్ ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏంటి అసలు ఇది మనం మాట్లాడేది టైట్రేషన్. ఏంటి టైట్రేషన్ అంటే ఏంటి అంటే వాల్యూమెట్రికల్ అనాలిసిస్నే మనం టైట్రిమెట్రీ అంటున్నాం. సో ఆ టైట్రిమెట్రీ చెప్పుకున్నాం ఇంతకు ముందరే 2 సొల్యూషన్స్. ఒక సొల్యూషన్ని మనం నోన్ కాన్సన్ట్రేషన్తో తీసుకుంటాం. ఆ నోన్ కాన్సన్ట్రేషన్ ఇదంతా కూడా ప్రిన్సిపల్స్లోనే వచ్చాయి మనకి. సో నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ స్టాండర్డ్ సొల్యూషన్ అంటాం. సో ఇలాంటి సొల్యూషన్ని మనం కోనికల్ ఫ్లాస్క్లోకి నెక్స్ట్ ఒక సొల్యూషన్ని ఒక అన్నౌన్ ఏమో బ్యూరెట్లోకి తీసుకుని ఈ బ్యూరెట్లో ఉన్న సొల్యూషన్ని కోనికల్ ఫ్లాస్క్లో ఉన్న సొల్యూషన్కి డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేస్తూ వెళ్ళటము. సో ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఏ రియాక్షన్ అంటే బేసికల్గా టైట్రేషన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ద ల్యాబొరేటరీ. మనం రసాయన చర్యల్ని అనేక రకాలుగా అనేక పద్ధతుల్లో జరిపిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటేటివ్ అనాలిసిస్లో కూడా మన క్లాసికల్ మెథడ్ అన్నమాట. క్వాలిటేటివ్ అనాలిసిస్లో ఏం చేస్తున్నాం మనం అంటే సపోజ్ క్లోరైడ్ ఐడెంటిఫై చేయాలంటే ఇచ్చినటువంటి సాల్ట్ని మనం ఏం చేస్తాం టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుని ఆ టెస్ట్ ట్యూబ్లో మనం ఎవరిని చేస్తున్నాము అంటే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తున్నాం. అంటే అక్కడ టెస్ట్ ట్యూబ్లో రియాక్షన్ జరిపించేటువంటి ప్రాసెస్. అలాగే రబ్బింగ్ టెస్ట్ అని చేస్తూ ఉంటాం కొన్ని. అట్లాగే ఫ్లేమ్ టెస్ట్ చేసాం అనుకోండి. ఫ్లేమ్ టెస్ట్ వాచ్ గ్లాస్లోకి తీసుకుని వాచ్ గ్లాస్లో కాంపౌండ్ తీసుకుని దాన్ని కాన్సన్ట్రేట్ HCl కలిపి పేస్ట్ చేసి అప్పుడు మనం ఫ్లేమ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇలాగా ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క రియాక్షన్ జరపడానికి మనం ఒక ప్రాసెస్ని తీసుకుంటూ ఉంటాం. సో అట్లాగే ఇక్కడ టైట్రేషన్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ద ల్యాబొరేటరీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అన్నమాట. సో అందులో దానికి ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఇన్ ద అన్నోన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఇక్కడ 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక సొల్యూషన్ ఏమో కోనికల్ ఫ్లాస్క్లోకి త్రూ పిపెట్ ద్వారా తీసుకున్నాం. రెండో సొల్యూషన్ని మనం ఒక సొల్యూషన్ని కోనికల్ ఫ్లాస్క్లోకి పిపెట్ ద్వారా తీసుకుంటున్నాం. రెండో సొల్యూషన్ని బ్యూరెట్లోకి తీసుకుంటున్నాం. సో ఈ సొల్యూషన్ ఏం చేస్తున్నాము రన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రన్ చేసి ఇన్ ఆర్డర్ టు కంప్లీట్ ఏ కెమికల్ రియాక్షన్ ఈ యొక్క రియాక్షన్ ని కంప్లీట్ చేస్తున్నాం. సో ఇన్ దిస్ ప్రాసెస్ వన్ సొల్యూషన్ రన్ డౌన్ డ్రాప్ వైజ్ ఫ్రమ్ ద బ్యూరేట్ టు అనదర్ సొల్యూషన్ ఇన్ ద కోనికల్ ఫ్లాస్క్ which is taken through the pipette in order to complete a chemical reaction. So out of 2 solutions one must be standard. So ఇది అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఇక్కడ మనకి డౌట్ ఏంటంటే కోనికల్ ఫ్లాస్క్లోకి ఏం తీసుకుంటామండి అంటే నోన్ తీసుకుంటామా అన్నోన్ తీసుకుంటామా. ఇది ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్లోకి మనం నోన్ సొల్యూషన్ తీసుకుంటాం త్రూ పిపెట్ ద్వారా. ఓకే స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుంటాం. అన్నోన్ సొల్యూషన్ని బ్యూరెట్లోకి తీసుకుంటాం. ఇది ఒకటి. ఆర్ వైస్ వెర్సా. ఒకసారి అన్నోన్ సొల్యూషన్ని మనం ఏం చేస్తాము పిపెట్ ద్వారా కోనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుంటాం. నోన్ సొల్యూషన్ని బ్యూరెట్లోకి తీసుకుంటాం.
సో ఇది అందుకని ఒక సొల్యూషన్ని ఇక్కడ 2 సొల్యూషన్స్ మనం చెప్తున్నాం, నోన్ అన్నోన్. నోన్ ఉపయోగించుకుని, నోన్ అంటే ఎవరు, స్టాండర్డ్ సొల్యూషన్. ఈ స్టాండర్డ్ సొల్యూషన్ ఇంకో పేరు ఏంటంటే టైట్రెంట్. ఈ టైట్రెంట్ని ఉపయోగించి మనం ఏం చేస్తాము, టైట్రేట్ యొక్క కాన్సన్ట్రేషన్ని మరియు ఆ టైట్రేట్లో ప్రజెంట్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. దానికి నెక్స్ట్ వన్ టైట్రెంట్. ఇప్పుడే చెప్పుకున్నాం, ద సొల్యూషన్ ఆర్ ద రియేజెంట్ ఆఫ్ నోన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ ద టైట్రెంట్. ఎందుకంటే దీన్ని మనం స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఈ స్టాండర్డ్ సొల్యూషన్ ఉపయోగించుకుని మనం ఏం చేస్తాం, ఈ స్టాండర్డ్ సొల్యూషన్ ఉపయోగించుకుని అన్నౌన్ యొక్క కాన్సన్ట్రేషన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. అన్నౌన్ యొక్క కాన్సన్ట్రేషన్, దాన్ని మనం టైట్రేట్ అని చెప్పేసి అంటాం. See this. So the substance being titrated is termed as the titrate. The substance being titrated is termed as titrate. That is, the solution whose concentration is to be determined is called titrate. So the main titration ante it is a process of conducting a chemical reaction in the laboratory. So in this process, one solution is run down dropwise from the burette to another solution which is taken in the conical flask through pipette. ఈ సామాగ్రి అంతటిని, పిపెట్ని, బ్యూరెట్ని, నెక్స్ట్ కోనికల్ ఫ్లాస్క్ని, సో బ్యూరెట్ స్టాండ్, గ్లేజియల్ టైల్, సో వీటన్నిటినీ కూడా మనం ఫిక్స్ చేసుకుంటాం. ఇవన్నీ ఆపరేటర్స్గా చెప్తాం అన్నమాట. సో ఒక కెమికల్ రియాక్షన్ని కండక్ట్ చేయడానికి ఒక ప్రాసెస్. సో ఇందులో ఏం చేస్తాం, అన్నౌన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని, నెక్స్ట్ అందులో ప్రజెంట్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యూయెంట్స్ని ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇందులో నోన్ సొల్యూషన్ ఉన్నదాన్ని మనం అంటే నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ని టైట్రేట్ అని, నెక్స్ట్ నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ని టైట్రెంట్ అని, నెక్స్ట్ అన్నౌన్ ఏదైతే ఉంటుందో ఏ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎస్టిమేట్ చేయాలో దాన్ని టైట్రేట్ అని చెప్పేసి అంటాం. టైట్రేట్. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్టాండర్డ్ సొల్యూషన్. సో ఈ స్టాండర్డ్ సొల్యూషన్ డెఫినేషన్ చూస్తే ఏ సొల్యూషన్ ఆఫ్ నోన్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ ఏ సొల్యూషన్ విచ్ కంటైన్స్ ఏ నోన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ఏ డెఫినెట్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈస్ కాల్డ్ ఏ స్టాండర్డ్ సొల్యూషన్. మనకి బాగా తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సోడియం కార్బోనేట్ సొల్యూషన్ తీసుకుంటాం, HCl టైట్రేషన్ తీసుకుంటే. సో ఇందులో సోడియం కార్బోనేట్ ఏం చేస్తాం మనం అంటే నోన్ అమౌంట్, అంటే ఒక స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేయాలంటే ఒక సొల్యూట్ని వాటర్లో అంటే సాల్వెంట్లో డిజాల్వ్ చేయాలి. ఆ సొల్యూట్ యొక్క వెయిట్ని మనం తెలుసు మనకి. సో ఆ వెయిట్ ఎంత అమౌంట్ ఆఫ్ సొల్యూట్ని మనం సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తున్నామో తెలుస్తుంది. కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ తెలుసు, దాని స్ట్రెంగ్త్ తెలుసు, దాన్ని మనం స్టాండర్డ్ సొల్యూషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు సపోజ్ ఎంత కాన్సన్ట్రేషన్తో ప్రిపేర్ చేయాలి, ఓకే, సో ఎంత కాన్సన్ట్రేషన్తో నోన్ సొల్యూషన్ అంటే స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేసుకోవాలి అన్నదంతా కూడా ఈక్వేషన్ ఓరియంటెడ్గా వెళ్తాం మనం. ఈక్వేషన్ని బేస్ చేసుకుని వెళ్తాం. అందుకనే కెమికల్ రియాక్షన్ అనేది మస్ట్. ఓకే, నెక్స్ట్ దేన్ని స్టాండర్డ్ సొల్యూషన్గా తీసుకోవాలి అంటే 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, 2-3 అంటే మన అన్నౌన్ ఇచ్చినప్పుడు ఆ అన్నౌన్ను ఎస్టిమేట్ చేయడానికి దేన్ని మనం స్టాండర్డ్ సొల్యూషన్గా తీసుకోవాలి, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే స్టాండర్డ్ సొల్యూషన్ అంటే మనం ఒక నోన్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ని మనం ఒక డెఫినెట్ వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనం నోన్ కాన్సన్ట్రేషన్ ఉన్న సొల్యూషన్ అంటాం. దాన్ని మనం స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా సోడియం కార్బోనేట్ ఏం చేస్తాం మనం 1.325 grams ఆఫ్ sodium carbonate is dissolved in 250 ml of water. 250 ml of water. Then the concentration is 0.05 molar. So అంటే 0.05 molar కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సోడియం కార్బోనేట్ సొల్యూషన్ని 250 ml తయారు చేయాలంటే నువ్వు ఎంత సోడియం కార్బోనేట్ని వెయిట్ చేసావు, 1.325 grams వెయిట్ చేసావు. సో అందుకనే దాన్ని మనం ఏమన్నాం సోడియం కార్బోనేట్ స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్పేసి అన్నాం. ఈ స్టాండర్డ్ సొల్యూషన్స్లో మనం స్ట్రెంత్ ఇందాక నేను మొలారిటీలో చెప్పాను, మోల్స్లో చెప్పాను. జనరల్గా మనం కాన్సన్ట్రేషన్ని స్ట్రెంత్ ఆఫ్ ఏ సొల్యూషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి వాల్యూమ్ ఫ్రాక్షన్ మెథడ్ని,
వెయిట్ ఫ్రాక్షన్ మెథడ్ అని, నెక్స్ట్ మొలాలిటీ అని స్మాల్ m, మొలాలిటీ అని, మొలారిటీ అని, నార్మాలిటీ అని, మోల్ ఫ్రాక్షన్ అని, ఇలా 6 రకాలుగా మనం ఒక సొల్యూషన్ యొక్క స్ట్రెంగ్త్ని, కాన్సన్ట్రేషన్ని చెప్పేటువంటి మెథడ్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. అయితే ఎక్కువగా మనం ఈ టైట్రేషన్స్లో వాల్యూమెట్రికల్ అనాలిసిస్లో నార్మాలిటీని, మొలారిటీని వాడతాం. నార్మాలిటీని, మొలారిటీని వాడతాం. అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ V వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. అలాగే గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ని మనం తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ సబ్స్టెన్స్ డిజాల్వ్డ్ ఇన్ మీన్స్ V వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్. సో ఇది నార్మాలిటీ అండ్ మొలారిటీని మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం. అంటే ఈ 2 పద్ధతుల్లోనూ మనం ఇక్కడ స్టాండర్డ్ సొల్యూషన్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఈ స్టాండర్డ్ సొల్యూషన్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్, రెండోది సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్. ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఇందులో ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్నే మనం ప్రిఫర్ చేస్తాం. ది బెస్ట్ అనమాట ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్. ఎందుకంటే అవి ఇందాక మన వాల్యూమెట్రికల్ అనాలిసిస్లో స్టాండర్డ్ సొల్యూషన్ ఎలా ఉండాలి అంటే ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్గా ఉండాలి. అంటే మనం తీసుకునేది రెఫరెన్స్, ఆ స్టాండర్డ్ సొల్యూషన్ని బట్టే మనం చూస్తాం. అందుకనే ఈ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్, సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. దట్ ఈస్ సెలక్షన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాండర్డ్ సొల్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది ప్రైమరీ స్టాండర్డ్, ఏది సెకండరీ స్టాండర్డ్ తెలుసుకోవాలి. అలాగే స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయడం కూడా మనకి వచ్చి ఉండాలి. ఎందుకంటే వితౌట్ స్టాండర్డ్ సొల్యూషన్ మనం ఈ వాల్యూమెట్రికల్ అనాలిసిస్లో అన్నౌన్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఐడెంటిఫై చేయలేము. నెక్స్ట్ వచ్చి ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్. ఏ ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్ ఈజ్ highly pure reference solution which is used to determine the concentration of other solutions. ఈ సొల్యూషన్ ఉపయోగించే మన అదర్ సొల్యూషన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఈవెన్ ఇన్ ద సెకండ్ వన్ ఆల్సో. అంటే సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ కూడా మనం దీన్ని బట్టి యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రైమరీ స్టాండర్డ్ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పేసి చెప్తున్నాం. సో సబ్స్టెన్సెస్ అంటే సొల్యూట్స్ యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ సచ్ స్టాండర్డ్ సొల్యూషన్ షుడ్ బి, అది ఎట్లా ఉండాలి అంటే నువ్వు తయారు చేసేటువంటి సొల్యూషన్లో ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్లో వాడేటువంటి సొల్యూట్స్ ఎట్లా ఉండాలి అంటే దే ఆర్ నాన్ వాలటైల్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ప్యూర్ క్రిస్టలైన్ ఫామ్లో ఉండాలి. అంటే ప్యూర్ కాంపౌండ్స్ ప్యూర్ క్రిస్టలైన్ ఫామ్లో ఉండాలి. సో అది ఫస్ట్ వన్. అలాగే నాన్ వాలటైల్, ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదో సోడియం కార్బోనేట్ నువ్వు వే చేసావు, ఎంత వే చేసావు 1.325 grams వే చేసి 250 ml మీన్స్ వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో నువ్వు దాన్ని డిజాల్వ్ చేయాలి జాగ్రత్తగా ఫన్నెల్ ద్వారా. ఇది ప్రొసీజర్ అనమాట. స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది మనకి. ఫస్ట్ వే చేస్తాం బై యూజింగ్ సింపుల్ బ్యాలెన్స్ ఆర్ ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్. మనం చక్కగా యూజ్ చేసి మనం ఫస్ట్ వే చేస్తాం సొల్యూట్ని. నెక్స్ట్ ఆ సొల్యూట్ని ఏం చేస్తాము త్రూ ఫన్నెల్ ద్వారా వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వాల్యూమ్ అంటే 100 ml, 250 ml లేదా 500 ml, 1 liter ఇలాగా సర్టన్ వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లోకి మనం దాన్ని త్రూ మీన్స్ ఫన్నెల్ ద్వారా దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ వాల్యూమెట్రికల్ ఫ్లాస్క్లో మనం మొట్టమొదటి ఏం చేసి కొంచెం వాటర్ని తీసుకుంటాం. సో ఇది ఇప్పుడు ఇలా వే చేసినటువంటి సబ్స్టెన్స్ సపోజ్ వాలటైల్ అనుకోండి అంటే నువ్వు 1.35 వే చేస్తున్నప్పుడు కొంచెం ఏదో జస్ట్ లైక్ క్యాంఫర్ హార్తకర్పణలాగా ఎవాపరేట్ అయిపోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది వేయింగ్ కరెక్ట్గా వస్తుందా, అది స్టాండర్డ్ సొల్యూషన్ అవుతుందా, ఆ సబ్స్టెన్స్ స్టాండర్డ్ సొల్యూషన్ తయారు చేయడానికి ఆ సొల్యూట్ పనిచేస్తుందా అంటే పనిచేయదు. అందుకని ఇట్ మస్ట్ బి నాన్ వాలటైల్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ప్యూర్ క్రిస్టలైన్ ఫామ్ అని చెప్పేసి చెప్తాం. అలాగే ఇట్ ఈస్ ఇనర్ట్ టు అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో ప్రజెంట్ అయి ఉన్న ఆక్సిజన్తో కానీ లేదా నెక్స్ట్ అందులో ఇది హైగ్రోస్కోపిక్ అందులో ఉన్న తేమను పీల్ చేసుకోవడం కానీ అట్లాగా మనం చేయకూడదు. అలాగే కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయిపోవడం కానీ ఇలాగా మనకి అంటే సైడ్ రియాక్షన్స్ ఏమి కూడా అది జరగకుండా ఉండాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అలాగే ఇట్ మస్ట్ హ్యావ్ ఎ ఈక్వలెంట్ వెయిట్ సో దట్ వేయింగ్ ఎర్రర్ ఈజ్ నెగ్లిజబుల్. సాధారణంగా మనం నార్మల్ సొల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఈక్వలెంట్ వెయిట్ అనేది ఉంటుంది. సో అలా ఈక్వలెంట్ వెయిట్ ఎగ్జిస్ట్ అయితే కనుక ఎర్రర్లు అనేవి మనకి నెగ్లిజిబుల్గా వస్తాయి, వెయిట్ ఎర్రర్స్ అనేవి నెగ్లిజిబుల్గా వస్తాయి. అలాగే ఆఫ్ రెడీలీ సాల్యుబిలిటీ ఇన్ సాల్వెంట్స్ లైక్ వాటర్లో చాలా చక్కగా ఈజీగా సాల్యుబుల్ అయ్యేలా ఉండాలి. అండ్ ఫామ్ అయిన తర్వాత సొల్యూషన్ స్టేబుల్గా ఉండాలి. అండ్ ఇట్స్ రియాక్షన్ విత్ అదర్స్ షుడ్ బి ఇన్స్టాంటేనియస్ అండ్ స్టాక్యుమెట్రిక్. సో మనం ఏదైతే అన్నౌన్ని కనుక్కోవాలనుకుంటున్నామో ఆ అన్నౌన్తో రియాక్షన్ అనేది ఇన్స్టాంటేనియస్గా ఉండాలి.
తర్వాత స్టాక్యోమెట్రిక్గా ఉండాలి. ఇది మెయిన్గా ప్రైమరీ స్టాండర్డ్ సొల్యూషన్స్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్. ఇప్పుడు ఇన్ని చూస్తే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో అబ్జర్వ్ చేస్తే కనుక టైట్రేషన్స్లో అబ్జర్వ్ చేస్తే యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్లో ఏమో సోడియం కార్బోనేట్ చెప్తాం, బొరాక్స్ని, అలాగే సక్సినిక్ యాసిడ్ని, రిడాక్స్లో అయితే ఆక్సాలిక్ యాసిడ్ని, అలాగే సోడియం ఆక్సలేట్ని, పొటాషియం డైక్రోమేట్ని, ఇలా రిడాక్స్. అలాగే కాంప్లెక్సోమెట్రీలో అయితే జింక్ సల్ఫేటు, జింక్ క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేటు, మెగ్నీషియం క్లోరైడ్స్ని, వీటిని మనం జనరల్గా స్టాండర్డ్ సొల్యూషన్స్గా చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాం ఇక్కడ. అలాగే సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్ అంటే సాధారణంగా వాటర్ సాల్యుబుల్ ఇంప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్ ఆఫ్ హై ఈక్వలెంట్ వెయిట్తో ఉన్నటువంటివి, అలాగే ఇన్స్టాంటేనియస్గా రియాక్టివిటీ విత్ అదర్స్ అండ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ రియాక్టివిటీ విత్ అదర్స్, అట్లాగే స్ట్రెంగ్త్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఆఫ్ విచ్ చేంజెస్ విత్ టైం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వీటిలో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని చూస్తే కనుక మనకి KMnO4. సో KMnO4 అది సెకండరీ స్టాండర్డ్, అది ప్రైమరీ స్టాండర్డ్గా దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్గా మనం తీసుకుని వెళ్ళాం. ఎందుకంటే యాంబర్డ్ కలర్ బాటిల్లో ఉంచాలి, లైట్గా ఎక్స్పోజ్ అయితే డికంపోజ్ అయిపోతుంది. ఆన్ లాంగ్ స్టాండింగ్ ఆల్సో అది డికంపోజిషన్కి వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే అలాగే EDTA కావచ్చు, అలాగే సోడియం థయోసల్ఫేట్ కావచ్చు, ఇట్లాగనమాట. సో ఇందులో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ సెకండరీ స్టాండర్డ్ సొల్యూషన్స్. ఇప్పుడు ఇందులో ఈక్వలెన్స్ పాయింట్ అని ఆర్ స్టాక్యోమెట్రిక్ ఎండ్ పాయింట్ని మనం చూద్దాం. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఈక్వలెన్స్ పాయింట్ అనేది అంటే రెండు సొల్యూషన్స్ నోన్ అన్నోన్, టైట్రెంట్ టైట్రేట్, వీటిని రెండింటిని మనం మిక్స్ చేస్తున్నాం. సో ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నప్పుడు మనకి రియాక్షన్ కంప్లీట్ అయినటువంటి పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఈక్వలెన్స్ పాయింట్ అంటాం, స్టాక్యోమెట్రిక్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 20 ml ఆఫ్ అనుకుందాం HCl NaOH రియాక్షన్ తీసుకుందాం. HCl NaOH రియాక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఇందులో HCl ప్లస్ NaOH గివ్స్ NaCl ప్లస్ వాటర్. ఇదే కదా మనకి ఇందులో ఒక 20 ml HCl 20 ml NaOH కలిపామనుకోండి, అంటే సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నవి, అంటే 0.1 ఏదో మోలార్ HCl అలాగే NaOH 0.1. సో దెన్ ఏమవుతుంది, రెండింటిని ఇది 20 ml ఈక్వల్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ వాల్యూమ్తో కలిసినప్పుడు రియాక్షన్ కంప్లీట్ అయ్యింది. ఎగ్జాక్ట్గా 20 mlకి 20 ml కలిపినప్పుడు దట్ పాయింట్ రియాక్షన్ కంప్లీట్ అయినటువంటి పాయింట్ని ఈక్వలెన్స్ పాయింట్ అని చెప్పేసి అంటాం. సో ఆర్ స్టాక్యోమెట్రిక్ ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం, స్టాక్యోమెట్రిక్ పాయింట్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ పాయింట్ ఎట్ విచ్ ద కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టైట్రేషన్ ఈస్ జస్ట్ కంప్లీటెడ్. సో రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది అని. అయితే ఈ రెండు కూడా కలర్లెస్. మనకి రియాక్షన్ కంప్లీట్ అయింది అన్న విషయం ఎలా తెలుస్తుంది? సో మనం అనుకుంటే కుదరదు కదా, రెండు కలర్లెస్. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్. అలాంటప్పుడు ఏం చేస్తాం, వీ హ్యావ్ టు యూజ్ అన్ ఇండికేటర్. సో ఒక ఇండికేటర్ని యూజ్ చేస్తున్నాం. సో ద ఇండికేటర్ ఈజ్ ఎ సబ్స్టెన్స్. ఇట్ ఇస్ ద సబ్స్టెన్స్ which helps in the visual detection of the completion of the titration is known as indicator. The substance which helps in the visual detection of the completion of the titration, completion of the reaction or titration is known as indicator. So ఇక్కడ titration complete అయింది అనే విషయాన్ని విజువల్గా ఒక సబ్స్టెన్స్ ద్వారా రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కలర్ చేంజ్ ద్వారా ఆ సబ్స్టెన్స్ యొక్క కలర్లో మార్పు రావడం ద్వారా మనకు అర్థమవుతుంది రియాక్షన్ కంప్లీట్ అయింది అని. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండికేటర్. సో ఆ ఇండికేటర్ ద్వారా మనం ఐడెంటిఫై చేసేటువంటి పాయింట్నే ఎండ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ ఎండ్ పాయింట్, ద పాయింట్ ఎట్ విచ్ ద కలర్ చేంజ్ ఆఫ్ ద ఇండికేటర్ బికమ్స్ అపరెంట్ టు ద ఐ ఈస్ కాల్డ్ ద ఎండ్ పాయింట్. సో ఇక్కడ ఇండికేటర్ను ఉపయోగించి రియాక్షన్ టైట్రేషన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని మనం ఎండ్ పాయింట్ అంటాం. యాక్చువల్గా ఎండ్ పాయింట్ ఈక్వలెన్స్ పాయింట్ రెండు ఒకటేనా అంటే కాదు. సో ఖచ్చితంగా ఇక్కడ మనకి చిన్న డిఫరెన్స్ అనేది వస్తుంది. అంటే ఈక్వలెన్స్ పాయింట్ అనేది దట్ ఈస్ ఎగ్జాక్ట్ కెమికల్ రియాక్షన్ కంప్లీట్ అయినటువంటి ఈక్వలెన్స్ పాయింట్ అనమాట. అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా 20 ml ఆఫ్ 0.1 మోలార్ HClకి 20 ml ఆఫ్ NaOH 0.1 మోలార్ కలిపినప్పుడు ఆ రెండు 20 mlతో అయిపోతుంది. కానీ రియాక్షన్ దట్ ఈస్ కాల్డ్ ఈక్వలెన్స్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ కెమికల్లీ ఈక్వలెంట్. సో ఇక్కడ రియాక్షన్ కంప్లీట్ అయ్యింది, దట్ ఈస్ కాల్డ్ ఈక్వలెన్స్ పాయింట్. కానీ వీ కాంట్ డిటెక్ట్ దట్ పాయింట్.
సో అందుకని ఏం చేస్తాము, బోత్ ఆర్ కలర్లెస్ సొల్యూషన్స్ అవడం వలన మనం డిటెక్ట్ చేయలేకపోతాం. సో ఇప్పుడు అన్నౌన్, నోన్, టైట్రెంట్, టైట్రేట్ వీళ్ళిద్దరూ కూడా అన్నౌన్ సొల్యూషన్ మీన్స్ కలర్లెస్ సొల్యూషన్స్ అవడం వలన మనం ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నాం. రియాక్షన్ కంప్లీట్ అయింది అని ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఈ థర్డ్ సబ్స్టెన్స్ని, ఈ ఇండికేటర్ని మనం యూజ్ చేస్తాం. సో అలా ఇండికేటర్ని యూజ్ చేసి వెరీ క్లోజ్ టు ద ఈక్విలెన్స్ పాయింట్ వస్తాము. అంటే ఆ ఈక్విలెన్స్ పాయింట్కి కొంచెం ముందరైనా చెప్పేయచ్చు, లేదా ఈక్విలెన్స్ పాయింట్ కొద్దిగా దాటిన తర్వాత అయినా మనం చెప్పడం జరుగుతుంది. బికాస్ ఆ సబ్స్టెన్స్ యొక్క మనం వాడిన ఇండికేటర్ యొక్క కలర్ చేంజ్ని బట్టి అనమాట. సో దట్స్ వై దీన్ని ఏమంటాం మనం ఇక్కడ ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ద పాయింట్ at which the color change of the indicator becomes apparent to the eye is called the end point. అందుకని సో ఐడియల్లీ the visible end point and the equivalence end point should coincide, but in practice there is always a difference between the two. ఇప్పుడే చెప్పాం ఏమని, సో ఈక్విలెన్స్ పాయింట్కి, సో ఆ ఈక్విలెన్స్ పాయింట్కి విజువల్గా మనం ఇండికేటర్ ద్వారా డిటెక్ట్ చేసినటువంటి ఎండ్ పాయింట్కి ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ద డిఫరెన్స్ ఈజ్ కాల్డ్ టైట్రేషన్ ఎర్రర్. అంటే నువ్వు ఇండికేటర్ను వాడినప్పుడు ఆ ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ని తగ్గించగలగాలి. దట్ ఈస్ ద స్కిల్. అందుకనే మనం జనరల్గా పేల్ అనే వర్డ్ వాడుతూ ఉంటాం. పేల్ ఎప్పుడు కూడా ఇండికేటర్ కలర్ చేంజ్ డార్క్గా ఉండకూడదు, పేల్ కలర్లో ఉండాలి అంటాం. అంటే దిస్ ఎర్రర్ అకర్స్ బికాస్ అన్ ఇండికేటర్ చేంజెస్ ఇట్స్ కలర్ ఏ లిటిల్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఈక్విలెన్స్ పాయింట్. ఇందాక చెప్పాను. సో ఈక్విలెన్స్ పాయింట్ కన్నా కొంచెం ముందర కానీ, కొద్దిగా ముందర కానీ, లేదా కొంచెం ఈక్విలెన్స్ పాయింట్ దాటిన తర్వాత కానీ, మనకి సాధారణంగా ఈక్విలెన్స్ పాయింట్ దాటిన తర్వాతనే వస్తూ ఉంటాయి. So clearly end point is different from equivalence point or stoichiometric point or neutralization point. ఈ neutralization point అనేది మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటాం. Now the next one is జనరల్గా మనకి ఇంతకు ముందర చెప్పుకున్నట్లుగానే మనకి అనలిటికల్ కెమిస్ట్రీలో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి క్లాసికల్ మెథడ్ అని, దీన్ని వెట్ అనాలిసిస్ మెథడ్ అని, రెండోది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ టైట్రేషన్స్లో కూడా, అంటే టైట్రేషన్స్ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ, టైట్రేషన్స్ ఈజ్ చెప్పాను క్వాంటిటేటివ్ మెథడ్, అనలిటికల్ మెథడ్. ఇందులో కూడా మనం 2 రకాలైనటువంటి మెథడ్స్ని చూస్తాం. అది క్లాసికల్ మెథడ్స్ని, ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్స్ని. ఏంటి ఈ రెండింటికి తేడా అంటే, క్లాసికల్ మెథడ్స్లో మనం ఏం చేస్తాము అంటే ఇండికేటర్స్ని వాడతాం. సో ఇండికేటర్ని యూజ్ చేసి మనం కెమికల్ రియాక్షన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. వేరస్ వితౌట్ యూజింగ్ ఇండికేటర్ ఒక ఇన్స్ట్రుమెంట్ ద్వారా టైట్రేషన్ని కనుక కండక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం, ఆ మెథడ్ని మనం ఇన్స్ట్రుమెంటేషన్ మెథడ్ అంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకుంటున్నది అంతా కూడా క్లాసికల్ మెథడ్స్ అన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుతున్న వాల్యూమెట్రికల్ అనాలిసిస్ అంతా కూడా క్లాసికల్ మెథడ్స్, క్లాసికల్ టైట్రేషన్స్, అంటే వెట్ అనాలిసిస్ మెథడ్ అనొచ్చు, లేదా క్లాసికల్ టైట్రేషన్ మెథడ్స్ అన్నమాట. సో క్లాసికల్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్ మెథడ్ అన్నమాట. సో ఇన్ క్లాసికల్ మెథడ్స్ we use indicators and find out the end point, whereas in an instrumental methods like conductometry, మనం చూస్తాం ఇది conductometry, potentiometry, we can find the neutralization point, so potential difference etc. సో ఇది మెయిన్ వన్. ఇక్కడ మనం నేర్చుకునేదంతా కూడా క్లాసికల్ మెథడ్, అంటే ఇండికేటర్స్ గురించి, ఇండికేటర్స్ని ఉపయోగించి మనం ఈ టైట్రేషన్స్ని ఎలా కండక్ట్ చేస్తాము ఏంటి అన్నది మనం చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ టైట్రిమెట్రిక్ రియాక్షన్స్. ఇక్కడ టైట్రేషన్ అంటే ఇందాక చెప్పుకున్నాం, టైట్రేషన్ అంటున్నారు, కాసేపు రియాక్షన్ అంటున్నారు. ఏంటంటే ఎస్, టైట్రేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ఏ కెమికల్ రియాక్షన్. therefore titration is nothing but a chemical reaction. సో దట్ ఇక్కడ టైట్రేషన్స్ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేసాము అంటే, సో ద టైప్స్, ద ఇంపార్టెంట్ అండ్ కామన్లీ యూజ్డ్ వాల్యూమెట్రిక్ రియాక్షన్స్ మే బి క్లాసిఫైడ్ ఇన్ టు ద ఫాలోయింగ్ క్లాసెస్ డిపెండింగ్ అపాన్ ద రియాక్షన్స్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ టైట్రేషన్. ఈ ప్రాసెస్లో జరిగేటువంటి రియాక్షన్స్ని బట్టి, ఈ ప్రాసెస్, ఈ టైట్రేషన్లో జరిగే రియాక్షన్స్ని బట్టి, రియాక్షన్స్ యొక్క నేచర్ని బట్టి మనం చెప్తాం. అందులో ఏంటవి అంటే నేచర్స్ ఫార్మ్ అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్. యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే ఒక యాసిడ్కి ఒక బేస్కి మధ్య జరిగేటువంటి రియాక్షన్స్, ఆ రియాక్షన్ జరగడానికి ఒక ప్రాసెస్ అన్నమాట. సో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ లేదా న్యూట్రలైజేషన్ టైట్రేషన్స్ అంటాం. సో రిడాక్స్ టైట్రేషన్స్,
రిడాక్స్ రియాక్షన్స్ అంటాం, లేదా రిడాక్స్ టైట్రేషన్స్. అంటే ఈ రిడాక్స్ రియాక్షన్ ని టైట్రేషన్ అనే ప్రాసెస్ తో వెళ్తున్నాం, ఒక ప్రాసెస్ తీసుకుంటాం. సో చెప్పాను మీకు, కోనికల్ ఫ్లాస్క్ లోకి ఒక లిక్విడ్ ని, నెక్స్ట్ బ్యూరేట్ లోకి ఒక లిక్విడ్ ని, ఒక సొల్యూషన్ ని తీసుకుంటాము. దెన్ ఆ రెండింటిని యాడ్ చేసి రియాక్షన్ ని కంప్లీట్ చేస్తాం. రియాక్షన్ కంప్లీట్ అయిందన్న విషయాన్ని చెప్పడానికి ఒక సబ్స్టెన్స్ ని మనం యూజ్ చేస్తాం, వాడిని ఇండికేటర్ అంటాం. ఇప్పుడు ఇండికేటర్ ను వాడతాం అన్నది కూడా చెప్పుకున్నాం. రెండు కలర్లెస్ సొల్యూషన్స్ అయితే ఇండికేటర్ ను వాడతాం, మూడవని వాడతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద రియాక్టెంట్ అంటే నోన్ అన్నోన్, ఈ నోన్ అన్నోన్ సొల్యూషన్స్ తీసుకుంటున్నాం కదా, రెండు సొల్యూషన్స్ తీసుకుంటున్నాం కదా, ఈ రెండు సొల్యూషన్లో ఒకటి కలర్డ్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మనకు ప్రాబ్లం లేదు, వాడేనే ఇండికేటర్గా వాడుతూ ఉంటాం. అది ఎక్కడ చూస్తాం మనం అంటే రిడాక్స్ టైట్రేషన్స్లో చూస్తాం. అలాగే కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్ అని, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్ అని, మనం ఇలా 4 రకాలుగా మనం ఈ టైట్రేషన్స్ని, వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఉన్నటువంటి టైట్రేషన్స్ని 4 రకాలుగా చెప్పుకున్నాం. యాసిడ్ బేస్ టైట్రేషన్స్, రిడాక్స్ టైట్రేషన్స్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్స్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. సో ఇవి మొత్తం కాన్సెప్ట్ ఇది. ఇందులో టైప్స్ ఆఫ్ టైట్రేషన్స్ 4 రకాలు. ఇందులో మనం నెక్స్ట్ వీడియోలో యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి నేర్చుకుందాం. ఆ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన థియరీస్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.